హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో బిగ్ బాస్ షో అంటే తెలియని వారైతే ఎవరు ఉండరు. సో బిగ్ బాస్ 1 నుండి 7 వరకు అయితే చాలా సీజన్లు అయితే అయ్యాయి. సో ఈ సీజన్లో చాలా ఫన్నీ థింగ్స్ కానివ్వండి, ఆ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. సో కానీ బిగ్ బాస్ 1, 2, 3 హిట్ అయినంత మాత్రం ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్గా అయితే చాలా మందికి అయితే అనిపించలేదు. అయినా కానీ చాలా వరకు అయితే షోస్ అయితే చాలా రీచ్లో అయితే వెళ్ళాయి. కానీ బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అందులో కూడా ఫన్నీగా కానీ ఆయన అమర్దీప్తో గొడవలు కానివ్వండి, అందులో చాలా గేమ్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి సో ఫైనల్ వరకు అయితే వస్తాడని చాలా మంది అయితే అనుకోలేదు. అయితే వీక్లీ అయితే పల్లవి ప్రశాంత్ అతని టాలెంట్ని అయితే నిరూపించుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 8 అయితే రాబోతుంది. మరి బిగ్ బాస్ 8లో ఎవరు కంటెస్టెంట్ ఉంటున్నారు అనేది ఒక ట్విస్ట్ అయితే ఉంది. సో బిగ్ బాస్ 8లో నిరుపమ్ అంటే చాలా మందికి తెలియదు, కానీ డాక్టర్ బాబు అంటే ఎవరైనా గుర్తుపడతారు. మన కార్తీక దీపం డాక్టర్ బాబు అంటే కార్తీక దీపం డాక్టర్ బాబు అయితే రాబోతున్నాడని అయితే అంటున్నారు. మరి బిగ్ బాస్ 8లో ఇంకెవరు ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు? అలాగే యాంకర్ వర్షిని కూడా బిగ్ బాస్ 8లో అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ 7లో నుంచి కూడా చాలామంది కంటెస్టెంట్లు అయితే ఇప్పుడు మళ్ళీ 8లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే ఎవరెవరు మరి పార్టిసిపేట్ చేస్తారు ఏంటి అనేది అయితే చూడాలి. అలాగే బిగ్ బాస్ 1, 2, 3 అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఇదైతే అంత ఇంట్రెస్టింగ్గా లేవు మిగతా సీజన్లు అయితే. సో దానికోసం అయితే కొంచెం మంచి సెలబ్రిటీలను అయితే ఇందులో అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందని అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కొంచెం ఎవరైతే ఫిలిం యాక్టర్స్ ఉంటారో వాళ్ళని అయితే తీసుకురావడం జరుగుతుంది. కొంచెం సీరియల్ కాకుండా అండ్ రీల్స్ చేసేవారు కాకుండా, సో రీల్ స్టార్స్ కాకుండా మోస్ట్లీ మూవీ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని అయితే ఈ బిగ్ బాస్ 8లోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే కొంతమంది చాలా మంది అయితే ఇది రియాలిటీ షో అని అంటున్నారు, కొందరు అయితే స్క్రిప్ట్ షో అని అంటారు. బట్ చాలా వరకు అయితే ఇది రియాలిటీ షో అని చాలా మందికి తెలిసిందే. సో మనకు తెలిసిందే ప్రతి సీజన్లో నార్మల్గా ఏదో ఒక కామన్ మ్యాన్ అయితే ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు లాస్ట్ సీజన్లో కూడా నార్మల్గా రీల్ స్టార్ పల్లవి ప్రశాంత్ అయినప్పటికీ కొంచెం కామన్ మ్యాన్ అనేది చెప్పొచ్చు. కానీ విన్ అవుతాడని మాత్రము చాలా మంది అనుకోలేదు. ఎందుకంటే మనకి శివాజీ కానీ అమర్దీప్ కానీ వీళ్ళు మోస్ట్లీ వీళ్ళే విన్ అవుతారని చాలా మంది అనుకున్నారు. కానీ ఎవరైతే పల్లవి ప్రశాంత్ అంటే చాలామంది విలేజ్ నుంచి ఓట్లు రావడంతో చాలా పల్లవి ప్రశాంత్కి ఫేమ్ అయితే పెరగడం జరిగింది. అలాగే పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయ్యాడు. సో అది కూడా గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు. కానీ సో మరి బిగ్ బాస్ 8లో మరి కామన్ పర్సన్ ఎవరు ఉంటారు అనేది అది కూడా కొంచెం ట్విస్ట్గానే ఉంది. సో మరి మీకు కానీ ఎవరికైనా తెలిసినట్లయితే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.